హిందూ మతంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. నవగ్రహాల్లో సూర్యుడి తనయుడు శనీశ్వరుణ్ణి న్యాయదేవుడని పిలుస్తారు. శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు. కర్మప్రదాత అయిన శనీశ్వరుడు వ్యక్తి చేసే పనులకు తగిన ఫలితాలను ఇవ్వడమే కాదు, మంచి పనులను చేసే వ్యక్తిపై తన ఆశీర్వాదాలను ఇస్తాడు. చెడు కర్మలు చేస్తే తగిన విధంగా శిక్షలను ఇస్తాడు. శనీశ్వరుడు సాధారణంగా చేతిలో కత్తి, విల్లుని ధరించి దర్శనమిస్తాడు. ఇవి శిక్షలకు, న్యాయాలకు ఇచ్చే సామర్థ్యానికి సూచనగా భావిస్తారు. అయితే శనీశ్వరుడు కాకిపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. అయితే శనిదేవుడికి 1 కాదు 9 వాహనాలు ఉన్నాయి. ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం శనీశ్వరుడి వాహనం అయిన కాకి ఆధ్యాత్మిక జీవుల్లో ఒకటి. ఇది ప్రమాదాన్ని సులభంగా పసిగట్టడమే కాకుండా తాను ఎక్కడ నివసించినా ఆ పరిసరాలు అందంగా ఉండేలా చూస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కాకులు ఎప్పుడూ అనారోగ్యం బారిన పడవని కూడా నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య సూర్యుడి వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది. సంధ్యకు 2 పిల్లలు. సంధ్యకు తన 2 పిల్లలైన యమ, యమునాదేవిని ఛాయకు అప్పగించింది. సంధ్య తపస్సు ముగిసే సమయానికి ఛాయ సూర్యుడుకు శనీశ్వరుడు జన్మించాడు. ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. సూర్యదేవుడికి అసలు విషయం తెలిసి ఛాయను శనీశ్వరుణ్ణి విడిచిపెట్టాడు. సంధ్య సూర్యుల ప్రవర్తనకు విచారంతో ఛాయ శనీశ్వరుడితో కలిసి అడవికి వెళ్ళింది. ఛాయ, శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నారని తెలుసుకున్న సూర్యుడు వారిద్దరిని చంపడానికి అడవికి నిప్పంటించాడు. ఆ తర్వాత ఛాయ నీడగా మారి మంటల నుండి తప్పించుకుంది. అయినా శనీశ్వరుడు మంటల్లో చిక్కుకున్నాడు. అంతేకాదు, శనీశ్వరుడితో కలిసి అడవుల్లో నివసిస్తున్న వారు మరణించారు. ఆ సమయంలో ఒక కాకి ఆ మంటల నుండి శనీశ్వరుడిని బయటకు తీసింది. అప్పటి నుంచి కాకి శనీశ్వరుడికి ఇష్టమైందిగా మారింది. ఆ తర్వాత కాకిని తన వాహనంగా చేసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.